హలో, ఈ వీడియోలో మనము 10th క్లాస్ మ్యాథమెటిక్స్ అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ చాప్టర్లోని ఎక్సెస్ 12.2లోని సిక్స్త్ ప్రాబ్లమ్ డిస్కస్ చేయబోతున్నాము. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ఎ బిల్డింగ్ ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ద టవర్ ఈస్ 30 degrees and the angle of elevation of the top of the tower from the foot of the building is 60 degrees. If the tower is 30 meters high, find the height of the building. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే క్వశ్చన్, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద బిల్డింగ్ అంటే ఇక్కడ ఒక టవర్ ఉంది, అలాగే ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ఎ బిల్డింగ్ ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ద టవర్ అంటే టవర్ యొక్క ఫుట్ నుంచి టాప్ ఆఫ్ ద బిల్డింగ్కి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత అంటే 30 degrees అంట. అలాగే దెన్ అండ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద టవర్ ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ద బిల్డింగ్ నుంచి టాప్ ఆఫ్ ద టవర్కి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత అంటే 60 degrees అంట. 60 degrees అంట. ఇక్కడ క్లియర్. ఇఫ్ ద టవర్ ఈజ్ 30 meters హై అంటే ఒకవేళ ఈ టవర్ అనేది 30 meters హైట్ ఉంది, ఫైండ్ ద హైట్ ఆఫ్ ద బిల్డింగ్. ఈ బిల్డింగ్ యొక్క హైట్ని మనం ఫైండ్ అవుట్ చేయమంటారు. నేను హెచ్ అని డినోట్ చేస్తున్నా. అలాగే వీటి మధ్య డిస్టెన్స్, టవర్ అలాగే బిల్డింగ్ మధ్య డిస్టెన్స్ని ఎక్స్ అని డినోట్ చేస్తున్నా. ఏ బి సి డి. ఓకే, డన్. ఇప్పుడు ముందు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాసుకున్నాము. గివెన్ సొల్యూషన్, గివెన్ దట్ height of the tower, the height of the tower, height of the tower ఎంత అంటే 30 meters. అలాగే ఇంకొకటి ఏంటంటే అది the height of the building, హైట్ ఆఫ్ ద బిల్డింగ్ ఎంత అంటే హెచ్ అని అజ్యూమ్ చేసినాము. అలాగే ద డిస్టెన్స్ బిట్వీన్ టవర్ అండ్ బిల్డింగ్, వీటి మధ్య డిస్టెన్స్ ఎంత అంటే ఎక్స్. బిల్డింగ్కి టవర్కి మధ్య డిస్టెన్స్ ఎక్స్. అలాగే ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్స్ ఏమేమి ఇచ్చారో అవి రాసుకుంటున్నాము. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ సార్ ఆర్ 30 degrees. అలాగే ఇంకేమి ఇచ్చారంటే 60 degrees. డన్. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఫైన్. ఇప్పుడు నేను ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కోసము tan θ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ని యూజ్ చేస్తాను. ఎందుకంటే ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. నేను ఫస్ట్ ట్రయాంగిల్ ఏం కన్సిడర్ చేస్తున్నాను అంటే యాంగిల్ ఏబిసి. ఓకే, యాంగిల్ ఏబిసి. సో ఏసిబి. ఓకే, డన్. ఏబిసి కన్సిడర్ చేస్తే ఆర్ ఏసిబి, యాంగిల్ ఏసిబి ఈక్వల్ టు ట్రయాంగిల్ ఏసిబిని కన్సిడర్ చేస్తే ఇక్కడ tan θ తీసుకుంటున్నాం. tan θ ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్. ఓకే, డన్. ఇక్కడ ఏంటంటే క్లియర్. ఇప్పుడు ఏంటంటే ఆపోజిట్ సైడ్ ఏంటంటే 30, అడ్జసెంట్ సైడ్ ఎంత అంటే ఎక్స్. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే tan 30 sorry
ABC కదా, సో ఇక్కడ కాబట్టి tan 60 ఈక్వల్ టు ఆపోజిట్ 30 బై అడ్జసెంట్ ఎంత x. ఓకే డన్. tan 60 వాల్యూ ఎంత అంటే √3 ఈక్వల్ టు 30 బై x. సో x ని లెఫ్ట్ సైడ్ పంపించేసిన, x ఇంటూ √3 ఈక్వల్ టు 30, x ఈక్వల్ టు 30 బై √3. x ఈక్వల్ టు 30ని ఏ విధంగా రాస్తున్నాం అంటే 3 ఇంటూ 10, 3 10s 30 బై √3. x ఈక్వల్ టు 3ని √3 ఇంటూ √3 ఇంటూ 10 బై √3. √3 క్యాన్సిల్, x ఈక్వల్ టు 10√3. సో x ఏంటంటే డిస్టెన్స్ బిట్వీన్ టవర్ అండ్ బిల్డింగ్ ఈక్వల్ టు 10√3. ఓకే డన్. x వాల్యూ వచ్చింది. ఇప్పుడు యాంగిల్ ఏసీబి తీసుకోవడం వల్ల మనకి డిస్టెన్స్ వచ్చింది. ఇప్పుడు ఏం కన్సిడర్ చేద్దామంటే యాంగిల్ డిసిబి. ఓకే, ట్రయాంగిల్ డిసిబి ఆర్ డిబిసి అని కూడా రాసుకోవచ్చు, ఏం పర్లేదు. 1 2 3 ఈ 3 పాయింట్స్ తోటి ఇప్పుడు ఈ ట్రయాంగిల్ తీసుకుంటున్నా, చిన్న ట్రయాంగిల్ని. అక్కడ ఏంటంటే యాంగిల్ ఇక్కడ tan θ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఆపోజిట్ సైడ్ ఈక్వల్ టు 30 degrees ఆపోజిట్ h. అడ్జసెంట్ సైడ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ ఎంత అంటే 10√3. ఫైన్. ఇప్పుడు ఏంటంటే tan 30 కదా, tan 30 ఈక్వల్ టు ఆపోజిట్ వాల్యూ h, అడ్జసెంట్ వాల్యూ 10√3. tan 30 వాల్యూ ఎంత అంటే 1/√3 ఈక్వల్ టు h ఇంటూ 10√3. సో వీటి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నా. 10√3 ఈక్వల్ టు h ఇంటూ √3. h ఈక్వల్ టు 10√3 బై √3. √3 క్యాన్సిల్, h ఈక్వల్ టు 10. Therefore, the height of the building is 10 meters. ఓకే, మీకు ఎక్కడైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.